వైసీపీ ప్రభుత్వం పాలన గాలికి వదిలేసి కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ మాజీ మంత్రి నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నారాయణ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందంటున్న నారాయణతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్నాం. నగరంలోని 7వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరిట టీడీపీకి సంబంధించిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందులో ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాల మధ్య అయినా కూడా నారాయణ కూడా ఎక్కడా కూడా జంగకుండా ప్రజల్లో తిరుగుతున్నారు. దాని మీద సార్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏ విధంగా నడుస్తుంది? ఈ యొక్క బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఈరోజు రాష్ట్రం మొత్తంలోనూ చాలా చక్కగా జరుగుతుందండి. నెల్లూరులో కూడా ఈరోజు నేను డోర్ టు డోర్ తిరుగుతున్నాను. ఇవాళ కూడా 7వ డివిజన్లో యాక్చువల్గా ప్రారంభించాం. ఇవాళ మార్నింగ్ 7:30 నుంచే ప్రారంభించాం. ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. అసలు ఒకటే చెప్తున్నారు, అందరూ విసిగిపోయారు ఈ ప్రభుత్వంతో. అంటే పరిపాలన లేదు, పరిపాలన లాగా ఎంతసేపటికి కక్ష సాధింపులు, గ్రెడ్జి డెవలప్మెంట్ అంటే ఏం లేదు. మా పిల్లలంతా ఈరోజు బీటెక్ చదువుతున్నారు, బీఎస్సీ చదువుతున్నారు, ఎంఎస్సీ చదువుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంది అంటే ఒక్కరికి కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితుల్లో లేవు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పంపించేయాలి, పంపించుకుంటే తప్పదు. అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కావాలని ఈరోజు ప్రతి ఒక్కరూ భవిష్యత్ గ్యారంటీని ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య నారాయణ మెడికల్ కాలేజీలో కొన్ని సోదాలు చేశారు. ఇది మీ కక్షపూర్తిగా చేశారని చెప్పి టీడీపీ శ్రేణులు కూడా చెప్పడం, దాని మీద మీ స్పందన ఏంటి సార్? అది కేవలం కక్ష సాధింపులు చేశారు. ఎందుకంటే మెడికల్ కాలేజీలో ఫార్మసీ ఉంటుంది, అంటే మందులు అమ్మే షాపు. ఆ షాపులో ఆడిటింగ్ అనేది చేయటం అనేది సహజం, చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చి డ్రగ్ ఇన్స్పెక్టర్స్, డ్రగ్ ఆఫీసర్లు వచ్చి చేసుకోవడం తప్పులేదు. కానీ ఒక 200 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఇష్టానుసారం అన్ని బిల్డింగ్స్లో ఎంటర్ అయిపోయి ఇక్కడేదో గంజాయి అమ్ముతున్నారు, అవి అమ్ముతున్నారని వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి చేయటం నిజంగా అది కక్ష సాధింపే. ఎందుకంటే 44 సంవత్సరాల చరిత్ర నారాయణ గ్రూప్, 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 50,000 మంది ఎంప్లాయీస్ నెల నెల పిఎఫ్, టీడీఎస్ కడుతూ ఈరోజు జీతాలు తీసుకుంటున్నారు. ఒక 50,000 మంది ఇండైరెక్ట్గా అంటే సెక్యూరిటీ గార్డులు కావచ్చు, అలాంటి వాళ్ళు ఈరోజు ఒక 50,000 లక్ష మంది ఈరోజు నారాయణ గ్రూప్ వల్ల 28 రాష్ట్రాల్లో ఈరోజు వర్క్ చేస్తూ బతుకుతున్నారు. అలాంటి గ్రూప్ మీద ఈరోజు గంజాయి అని మోపాలంటే అది కేవలం కక్షపూతే. ఆఖరికి లాస్ట్కి ఏం చేశారు, సాయంకాలానికి నేను మా వాళ్ళు చెప్పాను, వాళ్ళు చేసిన రిపోర్ట్ తీసుకోండి అని. ఏం రిపోర్ట్ ఇచ్చారు? డ్రగ్స్ మెడికల్ షాప్ ఉంది, డ్రగ్స్ కంట్రోల్ వాళ్ళు వచ్చాము మేము వెరిఫై చేయడానికి, ఇక్కడ అనాథరైజ్డ్గా డ్రగ్స్ ఏదో చేస్తున్నారని తెలిసింది, బట్ అటువంటిది ఏమీ లేదని ఒక చక్కటి లెటర్ ఇచ్చిపోయారు. ఇది నిజంగా కక్షపూరితమే. ఎప్పుడైనా చేస్తారు వాళ్ళు, ఇంతటితో అయిపోలేదు. అయితే మేము ప్రిపేర్ అయ్యాము, మేము ఎప్పుడు తప్పు చేయము, చేయాల్సిన అవసరం నారాయణ గ్రూప్కి లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 2024లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం వస్తుంది. ఖచ్చితంగా ప్రజలకు సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది. నెల్లూరులో ఇప్పటికే వైసీపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనిల్ని పూర్తిగా మార్చేశారు. మీ మీద కొంత ప్లస్లో ఉంది, ప్రజల్లో ఎక్కువ నమ్మకం ఉందని చెప్పి మార్చేశారంటారా? అంటే అది వాళ్ళ పార్టీ వ్యవహారం, వాళ్ళు ఎవరినైనా పెట్టుకుంటారు. అది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహారం. ఇవి ఏ పార్టీకి ఆ పార్టీ పెట్టుకుంటాయి. ఎవరు వచ్చినా ఖచ్చితంగా నెల్లూరులో తెలుగుదేశం అత్యధిక మెజారిటీతో గెలవడం జరుగుతుంది. చివరగా ప్రజలకి మీరు ఇచ్చే పిలిపింది ఒకటేనండి, ప్రజలందరికీ నేను ఒకటే చెప్పేది, ప్రజాస్వామ్యం ఇది, ఓటు మీ చేతిలో ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి నాయకుడిని ఎన్నుకునే ఇది మీ చేతిలో ఉంది. ప్రజాస్వామ్యంలో పేద ప్రజలు ఉంటారు, వాళ్ళకి సంక్షేమాలు చేయాలా. యువత ఉంటారు, యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ యాక్టివిటీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా ఉద్యోగాలు రావు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఒక చిన్న బిల్డింగ్, హైటెక్ బిల్డింగ్ స్టార్ట్ చేస్తే అది మహావృక్షం అయిపోయింది ఈరోజు. కాబట్టి లక్షల మంది ఈరోజు ఐటీ ఉద్యోగస్తులు విదేశాల్లోనూ దేశాల్లో ఉండాలంటే కారణం ఏంటంటే ఆ రోజు ప్రారంభించిన ఒకే ఒక బిల్డింగ్. ఆ రోజు ఎంతోమంది వ్యతిరేకించారు ఆ బిల్డింగ్కి, హైటెక్ సిటీకి. ఖచ్చితంగా నారా చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న వ్యక్తి వస్తే యువత యొక్క భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తాం. ఇది ఇక్కడ నారాయణ తాజాగా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు వస్తేనే టీడీపీ బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని చెప్తున్నమాట. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, 9 టీవీ, నెల్లూరు.